ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఇటీవల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వానలు పడ్డాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అయితే ఇప్పుడు మరోసారి ఏపీలో వానలు కురవనున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. నవంబర్ 23వ తేదీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, దీని ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నవంబర్ 21వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి నవంబర్ 23 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత 2 రోజుల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అన్నారు. దీని ప్రభావంతో నవంబర్ 27, 28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో రైతులు ఇప్పటి నుంచి వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.